హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఎన్బికే 109. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లి. చాలా కేర్ఫుల్గా బాబీ కొల్లి బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నారు అనమాట. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయింది. దాదాపుగా 70 to 80% వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎలక్షన్స్ సందర్భంగా బాలకృష్ణ ఎన్బికే 109 మూవీ యొక్క షూటింగ్కి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మళ్ళీ షూటింగ్కి త్వరలోనే అటెండ్ కాబోతున్నారట. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ 2 పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే. 2 కూడా చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్ని అయితే ఆకట్టుకుంది. ఆల్రెడీ ఒక పాత్రకు సంబంధించిన లుక్ను కూడా మనం చూసేసాం. అదిరిపోయే విధంగా పంచ్ డైలాగులతో ఫస్ట్ గ్లిమ్స్లో బాలయ్య చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకున్నారు. ఇక సెకండ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్న ఒక భారీ సెట్ని అయితే వేస్తున్నారట. బాలయ్య ఎంట్రీ సీన్ వేరే లెవెల్లో ఉండబోతుందట. బాలయ్య ఫ్యాన్స్కే కాదు, బాలయ్య సినీ కెరీర్లోనే బెస్ట్గా ఉండబోతుందట ఆ సీన్. దాదాపుగా 2వ పాత్ర వచ్చేసి పొలిటికల్ ఎపిసోడ్కి సంబంధించిన సీన్స్ అని మనం విన్నాం. బట్ పొలిటికల్ ఎపిసోడ్ సీన్స్ అంటే బాలకృష్ణ నుంచి వచ్చే మాస్ డైలాగు, పొలిటికల్ పంచ్ డైలాగు హై రేంజ్లో ఉంటుందన్నమాట. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హై రేంజ్లో ప్రేక్షకులను అయితే ఆకట్టుకోవటం ఖాయం అన్నమాట. ఎంట్రీ సీక్వెన్స్ కోసమే బాబీ కొల్లి భారీ ప్లాన్ అయితే చేశారట. మరి చూడాలి బాలయ్య 2వ పాత్రకు సంబంధించిన ఎన్బికే 109లో 2వ పాత్రకు సంబంధించిన ఎంట్రీ సీన్ ఆడియన్స్కి ఏ విధంగా ఆకట్టుకుంటుందో. ఈ మూవీని అక్టోబర్ లేదా నవంబర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బాబీ డియోల్ మెయిన్ విలన్గా నటిస్తున్నారు. బాబీ డియోల్ మొట్టమొదటిసారిగా తెలుగులో నటిస్తున్న చిత్రం అన్నమాట. అంటే హరిహర వీరమ్మలు చిత్రంలో తను నటిస్తున్నాడు. బట్ ఆ సినిమా లేట్గా రిలీజ్ అయింది కాబట్టి ఎన్బికే 109 మూవీనే ఫస్ట్గా రిలీజ్ అవుతుంది కాబట్టి తనకి ఫస్ట్ సినిమా అని చెప్పాలి తెలుగు పరంగా చూస్తే. మరి చూడాలి బాబీ డియోల్ బాలకృష్ణ వీరిద్దరి మధ్య యాక్షన్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, అలాగే డైలాగ్ వార్ కానీ ఎలా ఉంటుంది అనేది. ఈ చిత్రంలో 3 హీరోలు నటిస్తున్నారు. మరి చూద్దాం బాబీ కొల్లి బాలకృష్ణ యొక్క 2వ పాత్ర ఎంట్రీ సీక్వెన్స్ని ఏ విధంగా ఆడియన్స్ని ఆకట్టుకునేలాగా తీస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.